తాండూరుకు సంబంధించినటువంటి ముగ్గురు అక్క చెల్లెలకు సంబంధించినటువంటి మృతదేహాలు. అయితే తాండూరుకు చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెలు కూడా ప్రతినిత్యం చదువుకోవడానికి తాండూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఉదయం తాండూరులో బస్సు ఎక్కారు. తన తండ్రి ఆ ముగ్గురిని కూడాను తాండూరులో బస్సు ఎక్కించిన తర్వాత తిరుగు పయనమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు అక్క చెల్లెలు కూడా తాండూరులో ఇటు హైదరాబాద్కు బయలుదేరారు తాండూరు నుంచి కూడా. అయితే ఎప్పుడైతే తాండూరు దాటి ముందుకు వచ్చిన తర్వాత వీరు ప్రయాణిస్తున్నటువంటి బస్సుని ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఆ తర్వాత టిప్పర్ ఢీ కొట్టడంతో ముగ్గురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ముగ్గురికి సంబంధించినటువంటి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తుంది. ముగ్గురు అక్క చెల్లెలను తమకు తిరిగి తెప్పించండి, తిరిగి ఇప్పించండి, మా కూతురులను మాకు తిరిగి ఇప్పించండి అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి తీరు ఇక్కడ ఎవరిని కూడా కంటతడి పెట్టించకుండా లేదంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే మృతదేహాలు మనం అంబులెన్స్ లో కూడా చూడొచ్చు. మృతదేహాలను తమ ఒళ్ళో పెట్టుకుని ఆ తల్లి రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తుంది. వీరంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులు. అయితే ప్రతినిత్యం కూడా ఇళ్లలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎంతో సందడి చేస్తూ ఉండేవారు. సో ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఈ ముగ్గురు విగత జీవులుగా మారిపోయారన్నటువంటి విషయాన్ని వీరంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, గుండెలు అరిసేలా కూడా రోధిస్తూ ఉన్నారు.